రామపాద సాగరము అని చెప్పేసి ఏ ప్రాజెక్ట్‌ని ఇంతకుముందు పిలిచేవారు? ఆ ప్రాజెక్ట్‌ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తా ఉన్నారు? ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్‌లో ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌ని ఈ వీడియోస్ ద్వారా నేను అందిస్తా ఉన్నాను. సో, ఈ వీడియోకి సంబంధించినటువంటి క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ మీకు టెక్స్ట్ ఫార్మాట్‌లో కావాలి, పీడీఎఫ్ కావాలి అనుకుంటే ఉచితంగా పొందవచ్చు. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. సో, ఈ యాప్ ద్వారా మీకు ఎగ్జామ్స్‌కి సంబంధించి గ్రూప్స్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలేటెడ్‌గా రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్స్‌కి సంబంధించి మీకు ఎక్స్‌క్లూజివ్ లైవ్ క్లాసెస్, దీంతో పాటు మెటీరియల్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్‌ని అందిస్తాను. సో, దీనికోసం యాప్‌ని డౌన్‌లోడ్ చేసి యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. సో, డౌన్‌లోడ్ ఐకాన్ ఇండియా యాప్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏప్రిల్ 1లో ఉన్నటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్‌ని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా దేనిని గురించి డిస్కస్ చేద్దాము అనంటే, పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నది. సో, ఈ పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఏమనంటున్నాం? పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఈ పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏం అప్డేట్ ఉంది అనంటే, ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌కి కేంద్రం నుంచి ఎంత నిధులు ఏ రూపకంగా వచ్చాయి గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. 1301 కోట్లు, 1301 క్రోర్స్కి సంబంధించినటువంటి నిధులను, గ్రాంట్స్ని కేంద్రం ఇటీవల రిలీజ్ చేసింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి. ఎంత అని అంటున్నాం? సో, ఇక్కడ 1301 కోట్ల రూపాయలను 1301 కోట్ల రూపాయలను ఇక్కడ కేంద్రం విడుదల చేయడం జరిగినది. సో, కేంద్రం విడుదల చేసింది. సో, ఈ విడుదల చేసినటువంటి నిధులు ఏ రూపకంగా ఇస్తా ఉన్నారు అనంటే, అడ్వాన్స్ రూపకంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగినది. సో, ఇలా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 2025-26 సంవత్సరానికి సంబంధించి మొత్తం ఎంత నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాలి దీనికి సంబంధించి ఆన్సర్. మొత్తం ఇక్కడ 2809 కోట్ల రూపాయలను పొందడం జరిగినది. ఇంతకుముందు 1508 కోట్లను ఇచ్చింది. అలాగే ఇప్పుడు 1301 కోట్లను ఇచ్చింది. సో, దీని ద్వారా మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కోసం ఎంత వచ్చాయి అని అంటే 2809 కోట్ల రూపాయలను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు అనేటువంటివి వచ్చాయి ఆంధ్రప్రదేశ్కు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. పోలవరం ప్రాజెక్టు పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఉంటుంది. సో, అది ఏ విధంగానైనా అడగవచ్చు. ఎలా అడిగినా కూడా ఇది రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇది కరెంట్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తించాల్సినటువంటి అంశం. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో నిధులు అనేటువంటి అంశం ప్రస్తుత అంశం. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ ఫ్యూచర్లో నిధులను కేంద్రం ఎలా ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది అని అడుగుతారు. అలా అడిగితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్పర్శ్ అనేటువంటి విధానం ద్వారా ఏమని అంటున్నాం? ఇగో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నెక్స్ట్ ఏ విధానం ద్వారా నిధులు వస్తాయి అని అడుగుతారండి. అలా అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి స్పర్శ్ అనేటువంటి విధానం ద్వారా. ఎలా అని అంటున్నాం? స్పర్శ్ అనేటువంటి ఈ విధానం ద్వారా నిధులను రిలీజ్ చేస్తాము అని చెప్తా ఉంది కేంద్రం. అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏవైతే 2809 కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ ఆర్థిక సంవత్సరం, అంటే గత ఆర్థిక సంవత్సరం, ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. సో, ఇలా ఇచ్చినటువంటి ఈ నిధులకి సంబంధించి ఇవి నేరుగా రాష్ట్ర ఖజానాకి వచ్చేవి. రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టేది. అయితే ఇకపై ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న కొద్దీ ఏమనంటారు? ప్రాజెక్టు ఖర్చులను మీన్స్ బిల్స్ని, ఈ బిల్స్ని కేంద్రానికి సబ్మిట్ చేయాలి. దేనికి అని అంటున్నాం? కేంద్రంకి సబ్మిట్ చేయాలి. కేంద్రంకి
ఇవ్వాలి. సో ఇలా ఇవ్వడం ద్వారా వీటిని పరిశీలించి కేంద్రం ఏం చేస్తుంది అని అంటే నిధులను ఇస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ నిధులను ఇవ్వడాన్నే మనం స్పర్శన్ అని అంటున్నాం. ఈ విధానం ద్వారానే నెక్స్ట్ పోలవరంకి నిధులు రిలీజ్ కాబోతా ఉన్నాయి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. గుర్తుంచుకోండి, స్పర్శ్ విధానం ద్వారా ఏ ప్రాజెక్ట్కి కేంద్రం నిధులు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అడుగుతారు. అలా అడిగితే మీరు ఆన్సర్ చేయాలి, పోలవరం ప్రాజెక్ట్కి ఈ విధంగా నిధులను ఇస్తా ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ కోణంలో కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ని 2027 కల్లా 41.15 ఎత్తు మీటర్ల వరకు పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు. ఎంత అని అంటున్నారు? 41.15 మీటర్ల ఎత్తుతో 2027 నాటికి ఇన్ 2027 ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఇలా పూర్తి అవ్వాలి, ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి నిధులు మరి దేనికోసం వాడుతారు అని అంటే ఇక్కడ పోలవరం డ్యామ్ నిర్మాణం పనులకి సంబంధించి, అలాగే ల్యాండ్ అక్విజిషన్ భూ సేకరణకి సంబంధించినటువంటి అంశాలలో పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, రిహాబిలిటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికోసం ఈ ఏవైతే 2809 కోట్లు ఉన్నాయో వాటిని వాడబోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మనం జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ నదిపై నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని అంటే గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్. ఏమనంటున్నాం? పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడుతుంది అని అడిగితే ఇగో ఈ ప్రాజెక్ట్ని గోదావరిపై నిర్మిస్తా ఉన్నారు. ఈ గోదావరి నుంచి కృష్ణా నదికి, ఏ నదికి అని అంటున్నాం? కృష్ణా నదికి నీటి మళ్లింపుని చేస్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మాణం జరుగుతూ ఉంది, పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదికి వాటర్ని మళ్లించబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఏ సెక్షన్లో ఈ అంశాన్ని సూచించారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాలి, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి దానిలో ఇందులో మనకి ఏ సెక్షన్ అని అంటే ఇక్కడ సెక్షన్ 90 ఏం చెప్తా ఉంది అని అంటే పోలవరంకి ఏమనంటున్నాం? పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అనేటువంటి అంశాన్ని గురించి చెప్తా ఉంది. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా గురించి చెప్తా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనల్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫార్మేట్లో క్వశ్చన్ అడిగితే ఇది ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన, ఈ ప్రాజెక్ట్ని ప్రీవియస్గా పోలవరం ప్రాజెక్ట్ని ఏమని పిలిచారు అని అంటే భద్రాద్రి రాముని బేస్ చేసుకుని దాని క్రింది ప్రాంతంలో నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని రామపాద సాగరము అని చెప్పేసి పిలవడం జరిగింది. పోలవరంని మొదట్లో ఏమని పిలిచారు అని అంటే రామపాద సాగరం. రామపాద సాగరం అనేటువంటి పేరు కలిగినటువంటి ప్రాజెక్ట్ ఏది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్కే ముందుగా అనుకున్న పేరు, ముందుగా దా ప్రాజెక్ట్ని పిలిచిన పేరు రామపాద సాగరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా చారిత్రాత్మకంగా ఈ ప్రాజెక్ట్కి పేరు అనేటువంటిది ఉన్నది. అయితే పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అడుగుతారు. సో ఇలా అడిగితే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఉపయోగాలను గురించి మనం ఆన్సర్ ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు ఉపయోగాలు అని అంటున్నాం. సో ఈ పోలవరం ప్రాజెక్టు ఉపయోగాలు ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఏమున్నాయి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాజెక్టు ద్వారా
960 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఎంత అని అంటే 960 మెగావాట్స్కి సంబంధించినటువంటి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి, పవర్ ప్రొడక్షన్ అనేటువంటిది ఇక్కడ అవకాశం ఉంది. సో ఇలా ఈ పోలవరం ప్రాజెక్టు ఎంత విద్యుత్ నిర్మాణాన్ని అందించడానికి, విద్యుత్ ఉత్పత్తిని అందించడానికి అవకాశం ఉంటుంది అని అంటే 960 మెగావాట్ల విద్యుత్ను అందిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇక మనం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణా నదులని అనుసంధానం చేయబోతా ఉన్నారు, నీటిని మళ్లిస్తా ఉన్నారు అని అంటున్నాం. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది, అదే స్పిల్వే. సో ఇప్పుడు ఇక్కడ గోదావరి కృష్ణా నదులను ఇలా అడుగుతారండి క్వశ్చన్. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం కోసం, నదుల అనుసంధానం కోసం ఉన్న ప్రాజెక్ట్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీ ఆన్సర్ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి. సో ఇలా పోలవరం ప్రాజెక్టుతో ఈ ఉపయోగం కూడా ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత స్పిల్వే అని అంటున్నాం. సో ఇక్కడ స్పిల్వేకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పోలవరం మీద క్వశ్చన్ వస్తుందండి. ఏమని అంటున్నాం, స్పిల్వే ఏంటి పోలవరం ప్రాజెక్ట్లో అని అడుగుతారు. సో ఇక్కడ వరద నీటిని బేస్ చేసుకుని గోదావరి నదిపై నిర్మించబడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి నదిలో వరద ఉధృతి అనేటువంటిది పెరిగినప్పుడు, చాలా ఫ్లడ్ వాటర్ అనేటువంటిది వస్తున్నప్పుడు ఈ రివర్కి సంబంధించినటువంటి ఆ వాటర్ వలన డ్యామ్ పై ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అని అంటే స్పిల్వేని నిర్మించడం జరుగుతూ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కెపాసిటీకి సంబంధించినటువంటి స్పిల్వే. సో దీని ద్వారా 50 లక్షల క్యూసెక్ వరద నీటిని ప్రత్యేకంగా వదలొచ్చు డ్యామ్ నుంచి. ఎంత అని అంటున్నాం, ఇగో 50 లక్షల క్యూసెక్ల వాటర్, క్యూసెక్ల వాటర్ని, నీటిని, వరద నీటిని ఇది వదలవచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ అంశం కూడా ముఖ్యమైనటువంటిది. గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసినటువంటి స్పిల్వే ప్రత్యేకత ఏంటి గుర్తించండి అని అంటారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్పిల్వే యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే గోదావరి నదిలోకి వరద అనేది పెరిగినప్పుడు ఆ వరద నీటిని ప్రత్యేకంగా బయటికి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటిదే స్పిల్వే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే. సో ఇది ఏ ప్రాజెక్ట్లో ఉంది అని అడుగుతారు, దీన్ని పోలవరం ప్రాజెక్టులో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇలా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది ఎర్త్కమ్ రాక్ఫిల్కి సంబంధించినటువంటి విశిష్ట నిర్మాణంతో నిర్మిస్తున్నటువంటి డ్యామ్. సో ఇలా ఈ పోలవరం ప్రాజెక్ట్ని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇదే కోణంలో పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం గురించి అడుగుతారు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది, దీని రూపకల్పన అనేటువంటిది మొదటిసారి దీనికి ఎప్పుడు బీజం పడింది అని అంటే 1941లో దీనికి బీజం పడింది. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తా. ఏమనంటారు, ఇగో పోలవరం ప్రాజెక్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇలా ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేసేలాగా ఉంటుంది ఈ సమాచారం. సో పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచి ఉంది అని అంటే మనం ఇయర్ 1941 గురించి మాట్లాడాలి. 1941 సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ అనంటే మద్రాసులో భాగంగా కొనసాగేది. ఆ సమయంలో మద్రాస్కి సంబంధించి ప్రెసిడెన్సీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఎవరు అని అంటే దివాన్ బహదూర్ ఎల్ వెంకట కృష్ణ అయ్యర్. ఎవరు అని అంటున్నాం, ఇగో వెంకట కృష్ణ అయ్యర్ ఈ చీఫ్ ఇంజనీర్. వెంకట కృష్ణ అయ్యర్ ఎవరైతే ఉన్నారో ఈ వెంకటకృష్ణ అయ్యర్ గారు ఏం చేసిరు అని అంటే మొదటిసారి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏదైతే ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉందో ఇది ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని
ప్రతిపాదించడం జరిగింది. ఈయన ఎవరు అని అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్ అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్. మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్. చీఫ్ ఇంజనీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం ముఖ్యమైనటువంటిది. దీని మీద క్వశ్చన్ అడిగితే ఇది మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎప్పుడు? 1941లో ఈ ప్రపోజల్ వచ్చింది. ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్గా తెలంగాణతోటి కలిసి అవతరించింది. ఆ తర్వాత 1980లో ఎప్పుడు అని అంటున్నాం? 1980లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ టంగుటూరి అంజయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉండే. సో ఇలా ఈ టంగుటూరి అంజయ్య గారు 1980లో ఎప్పుడు అని అంటున్నాం? 1980లో టి అంజయ్య గారు ఇక్కడ ఏం చేశారు అని అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగినది. ఓకే, ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇలా శంకుస్థాపన జరిగింది ప్రాజెక్ట్కి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏం జరిగినది అని అంటే పనులు ఆ తర్వాత జరగలేదు, శంకుస్థాపన మాత్రమే జరిగింది. అలా మళ్ళీ ఎప్పుడు అని అంటే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో ఇక్కడ ఏం చేసినారు అని అంటే పోలవరంకి భూమి పూజలు చేసి పోలవరం ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి కాలువల తవ్వకానికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించడం జరిగింది. అంటే 2004లో ఇక్కడ పోలవరంకి సంబంధించినటువంటి పోలవరం ఏదైతే ఉందో ఈ పోలవరంకి సంబంధించినటువంటి కాల్వల తవ్వకము అనేది జరిగింది. ఇగో దీన్ని చేసింది ఎవరు అని అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు ఇది చేయడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగింది. అందులో జాతీయ హోదా ఇవ్వాలి అని చెప్పేసి సెక్షన్ 90 ద్వారా చేర్చడం జరిగినది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉంది. సో ఇలా ఈ ప్రాజెక్టు మనకి ముఖ్యమైనటువంటి అంశం. ఈ కోణంలో క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పోలవరానికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పోలవరానికి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, పోలవరానికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూ. సో ఇలా అన్ని కోణాలలో కూడా ఈ టాపిక్ని మనం కవర్ చేయడం జరిగినది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోణంలో క్వశ్చన్ వస్తే మీకు బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ ఇది జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, దీంతో పాటు కరెంట్ ఇష్యూస్లలో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రీజనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి అంశం. సో మిమ్మల్ని క్వశ్చన్ పోలవరంకి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని గుర్తించండి అని అంటే మీరు 1941లో వెంకటకృష్ణ అనేటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ప్రపోజల్ తోటి పోలవరం రామపాద సాగరం అనేటువంటి ప్రాజెక్ట్ మొదలైంది అని చెప్పేసి చెప్పాలి. అది ప్రతిపాదన మాత్రమే, జస్ట్ ప్రపోజల్ మాత్రమే. ఆ తర్వాత 1980లో టి అంజయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగినది. ఆ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ నిర్మాణం ఏం జరగలేదు. మళ్ళీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి అంశాలని ముందుకు తీసుకొచ్చి కాలువలను తవ్వించేటువంటి కార్యక్రమానికి ఇక్కడ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది. 2014లో పోలవరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తాము అని చెప్పేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 90లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉంది. దీనికి నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎంత నిధులను ఇచ్చింది అని అంటే 2809 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చింది. 2027 కల్లా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వర్క్స్ని ఎక్కువగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోణంలో క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో క్వశ్చన్ వస్తుంది. మీకు ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయారిటీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, నో డౌట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటర్ని ప్రారంభించబోతా ఉంది.
సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ అని అంటున్నాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో కవర్ చేస్తా. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 14th ఈ ఏప్రిల్ మంత్ 14న భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటర్ని ప్రారంభించబోతా ఉంది. ఎప్పుడు అని అంటున్నాం? సో ఇక్కడ ఏ రోజు అని అంటే ఏప్రిల్ 14th. సో ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది 2026కి సంబంధించి. ఇక్కడ ఓపెన్ యాక్సెస్ ఏమని అంటున్నాం? ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటర్ని ఎవరు అందుబాటులోకి తీసుకొచ్చారు, క్వాంటమ్ కంప్యూటర్ని ప్రారంభించారు అని అడుగుతారు. సో ఇలా అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ప్రారంభిస్తుంది దీన్ని అని అంటే, సో దీనిని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని అమరావతిలో, ఎక్కడ అని అంటున్నాం? రాజధాని అమరావతిలో ప్రారంభిస్తా ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అమరావతిలో ప్రారంభించబడుతున్నటువంటి ఈ క్వాంటమ్ ఓపెన్ యాక్సెస్ వలన యూజ్ ఏంటి అని అంటే, స్టార్టప్ కంపెనీలకు సంబంధించి, క్వాంటమ్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి, దాని లేదు అని అంటే ఇంకా అక్యురసీ డేటా, ఏఐ లాంటి ప్రయోగాలు చేసేటువంటి సైంటిస్టులకి సంబంధించి ఈ ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ యాక్సెస్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడబోతా ఉంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ క్వాంటమ్ యాక్సెస్కి సంబంధించినటువంటిది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చాలి అని అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీగా ఏది మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే, అమరావతిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్నే అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ప్రొసెక్ట్ చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి సంబంధించి, ఈ ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్కి సంబంధించినటువంటి కంప్యూటర్లో ఎవరెవరి భాగస్వామ్యం ఉంటుంది అని అంటే, దీనిలో ఐబిఎంకి సంబంధించినటువంటి భాగస్వామ్యం, దీంతో పాటు టీసీఎస్కి సంబంధించినటువంటి భాగస్వామ్యం, అలాగే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి భాగస్వామ్యం, అంటే పార్ట్నర్షిప్ తోటి ఈ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేట్ చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక క్వాంటమ్ యూనివర్సిటీని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. సో అమరావతిలో భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ అనేటువంటిది ఏమనంటున్నాం? యూనివర్సిటీ. ఇది దేనికి సంబంధించినటువంటి యూనివర్సిటీ? క్వాంటమ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికోసం ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అని అంటే, NIELIT తోటి. ఎవరితో? NIELITతో ఒప్పందం అనేది జరిగినది అనే అంశమును మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా ఈ క్వాంటమ్ యూనివర్సిటీ అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి AI టెక్నాలజీకి సంబంధించి ఎంతగానో ఉపయోగపడబోతా ఉంది. అయితే ఈ క్వాంటమ్కి సంబంధించినటువంటి అంశాలకి ఆంధ్రప్రదేశ్ ఇంత ప్రియారిటీని ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి పాలసీని ప్రకటించినటువంటి రాష్ట్రంగా కూడా మనం ఏపీని గుర్తుంచుకోవాలి. ఏపీ అనేటువంటిది క్వాంటమ్కి సంబంధించినటువంటి ఏమనంటున్నాం? క్వాంటమ్ పాలసీ ప్రకటించిన మొదటి రాష్ట్రము అని అంటున్నాం. ఏమంటున్నాం? తొలి రాష్ట్రము అని అంటున్నాం. దేశంలో తొలి రాష్ట్రం ఏది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాలసీని ప్రకటించింది అని అంటే, క్వాంటమ్ పాలసీని తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని గుర్తుంచుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ క్వాంటమ్కి సంబంధించినటువంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్ మరొక అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి
క్వాంటమ్కి సంబంధించినటువంటి టాప్ 5 హబ్లలో 2030 కల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ చేరాలి అనేటువంటి టార్గెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఇక్కడ ప్రపంచంలో ఎలా అంటే ప్రపంచంలో టాప్ 5కి సంబంధించినటువంటి క్వాంటమ్ హబ్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇలా ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్కి సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి IBM కంప్యూటింగ్కి సంబంధించి కంప్యూటర్లో ఎంత అంటే 156కి సంబంధించినటువంటి క్యూబిట్ అనేది క్వాంటమ్ని కొలిచేటువంటి ఒక సాధనం, దాని సామర్థ్యాన్ని తెలిపేటువంటిది. సో ఇలా క్యూబిట్తో ఇది పనిచేయబోతా ఉంది. ఎంతతో అని అంటున్నాం ఇక్కడ 156కి సంబంధించినటువంటి దేంతో అని అంటున్నాం క్యూబిట్తో ఇది పనిచేయబోతా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మీకు క్వాంటమ్ టెక్నాలజీ అని వస్తే ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేటువంటి అంశాలతో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ చేసేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ జాతీయ పంచాయతీ అవార్డ్స్ని ప్రకటించడం జరిగినది. సో ఈ నేషనల్ పంచాయతీ అవార్డ్స్ని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అవార్డ్స్ని గెలిచింది. ఏమనంటున్నాం ఆంధ్రప్రదేశ్ అవార్డ్స్ని గెలిచింది. సో ఈ అవార్డ్స్ దేనికి సంబంధించినవి అని అంటే పంచాయతీకి సంబంధించినటువంటి అవార్డ్స్. దేనికి సంబంధించినవి అని అంటున్నాం పంచాయతీ అవార్డ్స్ని పొందడం జరిగినది. సో ఈ పంచాయతీ అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని గెలుచుకుంది ఇటీవల అని అంటే 5 జాతీయ అవార్డులను గెలుచుకోవడం జరిగినది. ఎన్ని అని అంటున్నాం 5 జాతీయ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగినది. సో ఇలా ఈ నేషనల్ అవార్డ్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు నేషనల్ కమ్ రీజనల్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈ 5 జాతీయ అవార్డ్స్ ఇటీవల ఎవరికి వచ్చినవి అని అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినవి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏ అవార్డ్స్ వచ్చినవి అని అంటారు అలా అడిగితే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారము అనేటువంటిది రావడం జరిగినది. ఏంది అని అంటున్నాం ఇక్కడ అవార్డ్ పేరు గుర్తుంచుకోండి, ఇది మండలానికి అందించడం జరిగినది. సో నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ ఏమని అంటున్నాం సర్వోత్తమ్ పంచాయతీ అని అంటున్నాం. సో ఇలా సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారము అని అంటున్నాం. ఏమని అంటున్నాం సతత్ వికాస్ పురస్కారం. ఈ వికాస్ పురస్కారం ఎవరికి వచ్చింది, ఇది ఎవరు గెలిచారు అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. ఈ అవార్డుని గెలుచుకున్నటువంటిది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి కుప్పం మండలం. జాతీయ స్థాయిలో ఇది 3వ స్థానానికి గాను లభించింది. ఎక్కడ అని అంటున్నాం చిత్తూరుకి సంబంధించినటువంటి కుప్పం. ఈ అవార్డు కుప్పం మండలం ఈ అవార్డుని గెలిచినది అనేటువంటి అంశమును గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇలా ఈ అవార్డు వచ్చింది. చిత్తూరు కుప్పం మండలానికి ఇటీవల ఏ అవార్డు వచ్చింది అని అడుగుతారు. ఏం చెప్పాలి, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం అనేటువంటిది లభించింది. సో ఇలా ఈ అవార్డు అనేది ఎందుకు ఇచ్చినారు ఇక్కడ అంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వీటిని లోకలైజేషన్కి సంబంధించినటువంటి లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటారు. ఇలా ఒక 9 అంశాలకి సంబంధించి ఈ మండలం అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించినటువంటి పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు అనేటువంటివి కూడా అందించడం జరుగుతూ ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం. ఏమనంటున్నాం సతత్ వికాస్ పురస్కార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు గెలిచారో చెప్పండి అని అడుగుతారంట. ఇలా అడిగితే మనం సుపరిపాలనకి సంబంధించి అనకాపల్లి జిల్లాకి సంబంధించి నాదవరం మండలం శృంగవరం గ్రామం గెలిచింది. ఏమని అంటున్నాం గుడ్ గవర్నెన్స్ కి సంబంధించి
దీన్ని మనము సుపరిపాలన అని అంటున్నాం. ఇగో ఎవరు సుపరిపాలనకి సంబంధించి ఇగో దీనిలో శృంగవరం ఈ అవార్డుని గెలిచింది. శృంగవరం గ్రామం సో ఈ అవార్డుని గెలిచింది. ఇది ఏ జిల్లాకి సంబంధించింది అని అంటే అనకాపల్లి జిల్లా నాదవరం మండలానికి సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ ఇది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది సుపరిపాలనకి సంబంధించి, గుడ్ గవర్నెన్స్ కి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ మహిళా స్నేహపూర్వక పంచాయతీ, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఒక అవార్డుని గెలిచింది. ఏది అని అంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి బొక్కాసం పాలెము అని అంటున్నాం. ఏమని అంటున్నాం ఇక్కడ మహిళా స్నేహపూర్వక విభాగంలో ఈ అవార్డు అనేటువంటిది వచ్చింది. ఏ గ్రామానికి వచ్చింది అని అంటే బొక్కాసం పాలెం గ్రామానికి. ఏమని అంటున్నాం గుర్తుంచుకోండి, ఇట్లనే క్వశ్చన్ అడుగుతారు. బొక్కాసం పాలెం. సో వీటిని జత చేయండి అని అడుగుతారు. ఏ గ్రామాలకు వచ్చింది, ఏ విభాగంలో వచ్చింది అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో బొక్కాసం పాలెంకి వచ్చింది. ఫ్రెండ్లీ ఉమెన్ కి సంబంధించినటువంటి పంచాయతీస్ ని వీళ్ళు హ్యాండిల్ చేస్తా ఉన్నారు. సో ఇలా ఈ అవార్డు కూడా ప్రథమ స్థానంలో వచ్చింది, జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత పేదరిక నిర్మూలన, పావర్టీ ఎరాడికేషన్ కి సంబంధించి ఎక్కడ అని అంటున్నాం ఇగో పేదరిక నిర్మూలనకి సంబంధించి, ఈ పేదరిక నిర్మూలనకి సంబంధించినటువంటి విభాగంలో ఏ గ్రామానికి ఇక్కడ అవార్డు రావడం జరిగింది. అది ఏ అవార్డు అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అనేటువంటిది. ఇక్కడ చెమ్ములపల్లికి సంబంధించినటువంటి కడప జిల్లాలోని చెమ్ములపల్లికి ఈ అవార్డు అనేటువంటిది వచ్చింది. దేనికి అని అంటున్నాం కడప జిల్లాకి సంబంధించి చెమ్ములపల్లి అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ చెమ్ములపల్లికి ఈ అవార్డు వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి విభాగంలో ప్రకాశం జిల్లాకి సంబంధించి గుండమాల పంచాయతీకి వచ్చింది. ఎక్కడ అంటున్నాం మౌలిక సదుపాయాలు, ఏ విభాగం మౌలిక సదుపాయాలకి సంబంధించి సదుపాయాల విభాగంలో దేనికి వచ్చింది అని అంటే ఇక్కడ గుండమాల పంచాయతీకి వచ్చింది. ఏది అని అంటున్నాం గుండమాల పంచాయతీ, ఇది ప్రకాశం జిల్లా. సో ఇలా ఈ అవార్డ్స్ అనేటువంటివి ఈ గ్రామాలకు వచ్చినవి. ఇలా 5 అవార్డ్స్ ని, ఒకటి మండలం కుప్పంకి సంబంధించి చిత్తూరు జిల్లా, ఆ తర్వాత అనకాపల్లి జిల్లా శృంగవరంకి సుపరిపాలన, ఆ తర్వాత మహిళా స్నేహపూర్వక పంచాయతీగా బొక్కాసం పాలెంకి సంబంధించి, ఆ తర్వాత పేదరిక నిర్మూలన చెమ్ముళ్ళపల్లికి సంబంధించి, అలాగే మౌలిక సదుపాయాలు గుండమాలకి సంబంధించినటువంటి గ్రామాలకు వచ్చినాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 5 అవార్డ్స్ ని గెలుచుకుంది ఇటీవల జాతీయ పంచాయతీ పురస్కారాలలో. ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అవార్డ్స్ గెలిచినందుకు గాను 4.75 కోట్లు అంటే సుమారు 5 కోట్ల రూపాయలని, ఎంత అని అంటున్నాం 4.75 కోట్ల రూపాయలని ఎవరికి అందించబోతా ఉన్నారంటే ఈ పంచాయతీలకు అందిస్తారు ఈ అవార్డు రూపంలో. దీని ద్వారా మరింత అవి అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇలా ఈ అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ డేటా నా దగ్గర నుంచి వస్తుంది. మీరు ఏం లేదు, వీడియోస్ని ఫాలో అవ్వండి, ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది కూడా యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్స్కి అల్టిమేట్ కాంటెంట్ని మేము అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.